కేక్ తీసుకుని టెర్రస్ మీదకెళ్ళి వాటర్ ట్యాంక్ మీద కూర్చుని పైకి చూస్తే స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్. కిందకి చూస్తే అక్కడక్కడ సిటీ లైట్స్, ఒక స్టార్స్ ఫీల్డ్. సరిగ్గా 12ంటికి కేక్ కట్ చేసి ఫస్ట్ నువ్వు నాకు తినిపించు, తర్వాత నేను నీకు తినిపిస్తాను. అప్పుడు క్రీమ్ ఇక్కడ అంటుకుంటుంది కదా. నేను నీ కళ్ళలోకి చూస్తాను, నువ్వు నా కళ్ళలోకి చూడు. అలా నేను నిన్ను కిస్ చేయడానికి రాగానే నువ్వు నీ రైట్కి వెళ్ళాలి. రమేష్, ఏంటమ్మా? నాకు నా తమ్ముడుకున్న గొడవలు అహంకారాల వల్ల దివ్య పెళ్లి లేట్ అవడం నాకు ఇష్టం లేదురా. అందుకే మామయ్యతో మాట్లాడు. అలాగే. ఇదిగో ఏమైంది పెద్దమ్మా, ఇంత అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసా? నీకు గణేష్ పుట్టినరోజు కన్నా బాస్కెట్బాల్ ప్రాక్టీస్ ఎక్కువైపోయిందా? తన బర్త్డే కదా, మరి నువ్వు పక్కన ఉన్నద్దా? గణేష్ ఇక్కడికి వచ్చాడా? ఎక్కడున్నాడు గణేష్? హాయ్. నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. నేనేం చేశాను? ఆహాహాహా. చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియనట్టు ఎలా అడుగుతున్నాడు చూడు. నాకు కాంపిటీషన్ ఉంది, ప్రాక్టీస్కి వెళ్ళాలి, ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను, పెద్దమ్మ దగ్గరికి వెళ్దామని పక్కనే కూర్చోపెట్టుకుని చిలక్కి చెప్పినట్టు గంట చెప్పాను. చెప్పానా లేదా? చెప్పావు. చూడు, ఇంత చెప్పినా నీ దగ్గరికి వచ్చి నా మీద కంప్లైంట్ చేస్తున్నాడు. నేను కంప్లైంట్ చేయలేదు. నువ్వు మాట్లాడుకో. నేను మాట్లాడతాను. మాట్లాడు. ఏం మాట్లాడు? హ్యాపీ బర్త్డే. గట్టిగా చెప్పు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఏంటి పెద్దమ్మ అలా చూస్తున్నావు? ఏం లేదు, మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని పొద్దుటి నుంచి అంత దూరంగా ఎలా ఉన్నావా అని. చెప్పాను కదా పెద్దమ్మ. అయినా నా పుట్టినరోజు కన్నా కాంపిటీషన్ ఎక్కువైంది నీకు. ఏంటి? ఏం లేదు. చెప్పింది కదా, ఇంకా కోప్పడితే ఎలా చెప్పు? మరి నా కోపం వచ్చింది. నువ్వు వెళ్ళు పెద్దమ్మ, ఆ కోపం నేను తీరుస్తాను. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వస్తాను. పెద్దమ్మా ఉండొచ్చు కదా ప్లీజ్. అక్కర్లేదు పెద్దమ్మ, నువ్వు వెళ్ళు. దివ్య, యాక్చువల్లీ నేను పెద్దమ్మతో ఏం చెప్పలేదు. ఏంటి కొత్త ప్లానా? పెద్దమ్మని అడ్డు పెట్టుకుని నా లైఫ్లోకి రావాలని కొత్త ప్లానా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? ఎందుకు గణేష్ లవ్ లవ్ నా వెనకాల పడుతున్నావు? అసలు లవ్ అంటే ఏంటో తెలుసా నీకు? నమ్మకం. అది నీ మీద నాకు లేదు. గణేష్, మన ఒక మనిషిని ప్రేమిస్తే ఏం చెప్పకపోయినా వాళ్ళ గురించి తెలుస్తుంది. నా గురించి నీకేం తెలుసు? అట్లీస్ట్ నా ఫోన్ నెంబర్ తెలుసా? నీ ఫోన్ నంబర్ 9177213676. ఫోన్ చేసిన ప్రతిసారి హలో దివ్య అంటావేమో అని చూసేదాన్ని. నువ్వు హలో ఎవరు అనేవాడు. నాకే కలర్ ఇష్టమో తెలుసా నీకు? తెలీదు. నీకు బ్లూ అంటే ఇష్టం, నాకెవరంటే ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, నా చదువు ఏంటి, అంబిషన్స్ ఏంటి, ఇవేవీ తెలీదు నీకు. అయినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నమ్మేయాలి, అంతేనా? నమ్మలేను గణేష్. ఇదంతా కాదు, నీకేం కావాలో చెప్పు. చెప్పు, నీకేం కావాలి? నాకు ఇప్పుడు 5th మినిట్ కావాలి దివ్య. నువ్వు నాకు ఇచ్చిన 5 నిమిషాల్లో నా ఆఖరి నిమిషం నాకు ఇప్పుడు కావాలి. ప్రేమించడానికి నీకు 1000 కారణాలు కావాలి దివ్య, నాకు ఒక్కడు కూడా అక్కర్లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంతే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు దివ్య. ప్రేమించట్లేదు. ప్రేమిస్తున్నావు. ప్రేమించట్లేదు. ప్రేమించకపోతే ఫస్ట్ మినిట్లో నేనేం చెప్పాలనుకున్నానో చెప్పకుండానే నీకు ఎలా తెలుసు చెప్పు.
ప్రేమించట్లేదని ఒప్పుకుంటాను. నచ్చకపోయినా ఫిష్ మార్కెట్కి ఎందుకు వచ్చావు చెప్పు, ప్రేమించట్లేదని ఒప్పుకుంటాను. చెప్పకపోయినా సరిగ్గా నేను ప్లేస్కి వెళ్ళి వచ్చావు చెప్పు, నేను రమ్మన్న టైం కన్నా గంట ముందు ఎందుకు వచ్చావు చెప్పు, నువ్వు నాకు ఇచ్చిన ఒక్క నిమిషం కోసం 23 గంటలు 59 నిమిషాలు నా ఫోన్ కాల్ కోసం ప్రతి క్షణం ఎందుకు ఎదురు చూసావు చెప్పు. నిన్న రాత్రి మేడం మీదకి వచ్చి నన్ను ఒంటరిగా చూసి కన్నీళ్ళు ఎందుకు పెట్టుకున్నావు చెప్పు దివ్య, అప్పుడు నన్ను ప్రేమించలేదని ఒప్పుకుంటాను. ప్రేమించానని చెప్పి మోసం చేశాను అంటున్నావు, ప్రేమించట్లేదని చెప్తూ నువ్వేం చేస్తానో దివ్య. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నీకేం కావాలి? నా ప్రేమ నిజం, నువ్వు నమ్మాలి, నమ్మించాలి, అంతే కదా? ఇది చాలా ప్రాణం కూడా కావాలి. స్టాప్ బైక్ ఆపు. ఓ బర్త్డే గిఫ్ట్, ఫస్ట్ కేస్ ఎక్కడేగా? ఈ కదా ఈ దానికోసం కాదు, ఇంకెవరినైనా కన్విన్స్ చేయడానికి ఈ చేయి కూడా కోసుకున్నావేమో నేను చూస్తున్నా. ఏంటి నమ్మేశావా? నువ్వు చేయి కోసుకోగానే జరిగింది మర్చిపోయి మళ్ళీ నిన్ను ప్రేమించేస్తాననుకున్నావా? పెద్దమ్మ బాధపడకూడదని నేను ఒక్క క్షణం నటిస్తేనే నీకింత బాధగా ఉంది. ప్రేమించినట్టు నటించి నన్ను అన్నాళ్ళు మోసం చేశావు. నాకెంత బాధగా ఉండాలి? అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావని నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. కానీ నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఐ హేట్ యు. ఐ హేట్ యు. నీకిచ్చిన 5 నిమిషాలు అయిపోయింది. ఇక లైఫ్లో నన్ను డిస్టర్బ్ చేయవనుకుంటున్నాను. బాయ్. వాచ్మెన్ దివ్య వచ్చిందా? రాలేదు సార్, వాళ్ళ మావయ్య ఫ్యామిలీ కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు. పిలవగానే వచ్చినందుకు నాకు సంతోషంగా వద్దురా. అదేంటక్క నువ్వు అలా అంటావు? నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇంతకీ కాళ్ళు ఎక్కడరా? అది వచ్చేస్తుంది మాయా. ఏ దివ్య, నేను మన గురించి మాట్లాడక రాలేదు, నీ లైఫ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇవే నేను యాక్సెప్ట్ చేయమని అడగట్లేదు. నా మీద ఉన్న కోపంతో ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. దివ్య ప్లీజ్, మనం కోపంలో తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా ఉండవు. నువ్వు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నావు. దివ్య, ప్రేమ పెళ్లి ఒకటి కాదు దివ్య. ప్రేమలో తేడా వస్తే ఇద్దరు జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి, కానీ పెళ్లిలో తేడా వస్తే చాలా మంది జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి. దివ్య ప్లీజ్, దివ్య ఆగు. దివ్య దివ్య ప్లీజ్, నేను చెప్పేది విను. దివ్య, నేనేం ప్రేమించింది అబద్ధం అంటున్నావు సరే, కానీ నువ్వు నన్ను ప్రేమించావన్నది నిజం కదా. సార్ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్ సార్, ప్లీజ్. దివ్య, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ప్లీజ్. రాకేష్ లే, అమ్మేది తమ్ముడు? బయలుదేరండి. ఏమైందిరా? నీ కూతురు ఎక్కడే? ఫోన్ చేశాను మాయా, వచ్చేస్తుంటుంది. ఏంట్రా వచ్చేది? ఇస్త్రాగులు కట్ట పైన వెళ్ళి చూడు, ఎవరితోడో సరసాలాడుతుంది. మావయ్య. అక్క, నా మీద ప్రేమతో పిలిచావనుకున్నాను, నీ కూతురు ఎవరితోడో లేచిపోతుందని భయంతో పిలిచావని ఇప్పుడు తెలిసింది. భలే పెంచావక్క. ఏంటే కథలో దిమ్మలాగా? పదా రారా రండి. పెంచాను కూతుర్ని, మావయ్య. నేను పెంచాను కొడుకుని, మావయ్య, ఒక్క నిమిషం. ఇలాగే పెంచాను. నువ్వు పొరపాటు పడుతున్నావు మాయా, అలాంటిదేం లేదు. దివ్య ప్లీజ్ చెప్పు. చూడు రమేష్, అయ్యో సార్, సార్ తనతో పెయిన్ లేదు సార్. ఎవడరా చెప్పడా?
అన్నకి నేను ఫోన్ చేశాను నేనే వద్దాం అనుకున్నా అన్న, నీకు ఇచ్చిన టైం అయిపోయింది అయినా నిజంగా ఫోన్ చేసి చెప్పేసి కనీసం వినిపించుకోండి అయ్యా. ఫోన్ చేసి మాట్లాడండి, నేనే వద్దాను. ఏందిరా రోజుకో కొత్తగా చెప్తున్నావు? మీకు నమ్మకం లేకపోతే మీ అన్నకి ఫోన్ చేసి కనుక్కోండి. ఏందిరా ఫోన్ చేసేది? నేను ఆయనతో మాట్లాడు చెప్పేది వినండి. నిజం మరి బే, మా అన్నయ్య వదలండి. డబ్బు తీసుకున్న వాడు పారిపోతే మా అన్నయ్య ఏం చేస్తాడు? ఒక్క నిమిషం. ఏంటిది? మాట్లాడుకుంటూ రౌడీస్లా బిహేవ్ చేస్తున్నారు. ప్లీజ్ వదిలేయండి. ఆ! చెప్తుంటే అర్థం చేసుకోరేంట్రా? You idiot rascal! You bloody third-rated fellows! ఆడి పేరు గణేష్ అంటన్నా. అదే అపార్ట్మెంట్ లో 802లో ఉంటాడు. టుటుడు 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 టు, టుడు టుడు టు టు. టుటుడు 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 టు. స్వీటు. ఓ స్వీట్ తీసుకోండి సార్. స్వీట్ న్యూస్. వాడి పేరు టోనీ బ్లేర్, 10 డౌనింగ్ స్ట్రీట్, లండన్. సార్ వాడు అసలు భారతీయుడే కాదు సార్, జెంటిల్మెన్. ఒక రకంగా చెప్పాలంటే అపరిచితుడు సార్. అయినా సరే వాడిని పెట్టేసుకున్నాను సార్. మీ గురించి పూర్తిగా చెప్పాను సార్. బెదిరిపోయాడు, వణికిపోయాడు, ఫైనల్ గా పారిపోయాడు. ఇంకెప్పుడు ఇటు రానన్నాడు సార్. ఎప్పుడు? వాడే సార్. అప్పుడు మిమ్మల్ని చితక్కొట్టాడే నా ఫ్యాను. పేరు గణేష్, ఎక్స్ప్రెస్ టవర్స్ 802 కొండాపూర్. ఎవరు సార్ అతను? అదే నిన్ను కాపాడాడే ఆ, నీ ఫ్యాన్. టుటుటు, టుటుటు, టుటుటు. ఆ. విన్ని పైనుంచి కింది దాకా కొట్టు. సార్ సార్ ఇది తీసుకుని వదిలేసింది సార్. సార్ సార్ రే, బార్ లో కొట్టిందని దృష్టిలో పెట్టుకుని చిత్త కొట్టుదురా. ఓ మాదిరిగా కొట్టరా. కావాలంటే ఇది తీసుకో. మహాదేవ్ ఇదిగో నీ డబ్బు. సరిగా ఉందో లేదో చూసుకో. ఇదోకే కానీ ఆ గణేష్ కి నీకు ఏంట్రా సంబంధం? వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకో విషయం, ఇంకెప్పుడు ఇలాంటి బజార్ రౌడీలు ఇంటి మీద పంపించి గొడవ చేయించు. ఏయ్, ఏయ్, వెళ్ళు. వాడిని అడిగితే నాకు వాడికి సంబంధం లేదంటున్నాడు, వీడిని అడిగితే వీడు సంబంధం లేదంటున్నాడు. సంబంధం లేకుండా మనల్ని ఎందుకు కొడుతున్నాడు రా వాడు? అసలు ఎవడ్రా వాడు? గూండాల్ని పంపించి ఎక్స్ప్రెస్ టవర్స్ లో గొడవ చేయించావని దివ్య అనే అమ్మాయి నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. అందుకే నేను అరెస్ట్ చేస్తున్నాం. దివ్య అంటే ఇప్పుడు వచ్చినోడు చెల్లె అన్నా. ఏంటి సూపర్ మ్యాన్ పవర్స్ ఉంచుకొని లవ్ మ్యాటర్ నువ్వే సాల్వ్ చేసుకోలేకపోతున్నావు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్. లవ్లో ప్రాబ్లం వస్తే ఎవరైనా ఆర్డినరీ మ్యానేరా? అబ్బా ఏంటి ఏంట్రా హ్యాపీ బర్త్డేనా? రా. ఎన్నో బర్త్డే? అరే ఏంట్రా ఇంతమంది వచ్చారు? ఇంతకీ బర్త్డే ఎవరిది? ఏం లేదు అంకుల్, పెళ్లి సంబంధం మాట్లాడదామని. సారీ వాస్వి, నీ గురించి కాదులే, దివ్య గురించి. రై పోండ్రా బయటికి. అది కాదు అంకుల్. బయటికి పొమ్మని చెప్పానా? వెళ్ళండి.
దివ్య, గాంధీజీ ఆటోబయోగ్రఫీలో ఫస్ట్ 30 పేజెస్ చదివితే దొంగని అనిపిస్తారు, ఫుల్ గా చదివితే మహాత్ముడు అని తెలుస్తుందని నువ్వేగా చెప్పావు. అలాంటిది గణేష్ గురించి ఫుల్ గా తెలుసుకోకుండా రేయ్ మీకు బయటికి వెళ్ళమని చెప్తే అర్థం కదా, వెళ్ళండి. అసలు గణేష్ ఎవరు తెలుసా మీకు? రేయ్ ముందు నడవండి, బయటికి నడవండి. ఆ, వెళ్ళండి. కావాలంటే 1 వీక్ టైం తీసుకోండి, కానీ ఓకే చెప్పండి అంకుల్. ఏ మిమ్మల్ని పొండి ఇక్కడి నుంచి, గెట్ అవుట్.